మనం ఇక్కడైతే చూడండి, ఈ అమ్మాయిని దయ్యం తినడానికైతే వస్తుంది. ఒక బేతాత్మ లాగా ఉండే దయ్యం అయితే వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలే భయపడుతూ మొత్తం డోర్ లాకేయాలని చూస్తారు. సడన్ గా అమ్మాయి వచ్చి డోర్ కి లాకేయకుండా ఒకటైతే అడ్డం పెడుతుంది. అది అడ్డం పెడుతుంటే ఈ అమ్మాయి ఎందుకు అడ్డం పెట్టిందని చూడగానే ఆ అమ్మాయి అయితే నవ్వుతుంది. అలా నవ్వుతున్న ముఖాన్ని వింతగా చూస్తుంటే సడన్ గా మెల్లగా అక్కడి నుంచి అయితే బేతాత్మ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి నన్ను తిను, ఏం కావాలి నీకు, దగ్గరికి రా అని దయ్యం అయితే పిలుస్తూ ఉంటుంది. అలా ఆ దయ్యం దగ్గరికి వస్తూ ఉంటే స్మెల్ చూసి ఏమైంది, నన్ను తింటావా, నీకు ఎన్ని రోజులైంది తిని అని మెల్లగా దయ్యం అడిగితే, నేను నీ బాడీ మొత్తం తింటా, నాకు నువ్వు కావాలి అంటే, యా తిను, నన్ను మొత్తం తిను అని అంటుంది. కానీ ఈ అమ్మాయి ఆ దయ్యం అయితే పెంచుకుంటుంది తోడు పప్పిలాగా ప్రతిరోజు. ఏమైందని ఫ్యామిలీ చూడగానే ఏంటి అని బెదిరిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి వాళ్ళందరినీ. అలా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీదకైతే కోప్పడుకుంటా చూస్తూ ఉంటుంది. దానికి ఏమో ఆకలి అవుతుంటే దాని మెడలో ఆహారంది ఒక ట్రిక్ లో గోళీలు అయితే దాస్తూ ఉంటుంది. ఆ గోళీలు మొత్తం ఫ్యామిలీ సైడ్ వేస్తే ఆ దయ్యం మొత్తం ఆ స్మెల్ కి ఆ ఫ్యామిలీ సైడ్ మొత్తం పోయి వాళ్ళందరినీ తినేలా ప్రవర్తిస్తుంటుంది. ఈ అమ్మాయి మొత్తం లంచ్ బాక్స్ వాళ్ళందరినీ తినే ఇష్టం వచ్చినట్టు అంటే అది మొత్తం గంట సేపట్లో రక్తం మొత్తం అందరిది పీల్చుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి మొత్తం పని అయిపోయాక ఒక హీరోయిన్ లాగా మొత్తం ఫ్రెండ్స్, ఈ మూవీ తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి మొత్తం రక్తం పీల్చుకొని అక్కడ నుంచి హీరోయిన్ లాగా మొత్తం ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూస్తే కామెంట్ రూపంలో అయితే తెలపండి. హీరోయిన్ మొత్తం దయ్యాన్ని అయితే పెంచుకుంటూ ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరు కలిసి అందరి ఫ్యామిలీని అయితే